హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 64తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. గేటు దగ్గరికి ఇంకో 10 అడుగుల్లో చేరుతుంది అనగా భూమి అడుగు ఆగిపోతుంది. అక్కడ చేతిలో ఉన్న కవరు జార విడిచేస్తుంది భయంతో. ఎదురుగా మూడో కన్ను తెరిచిన ఆ లయకారుడిలా ఉగ్ర రూపంలో కనిపిస్తున్న దక్షని చూసి వణికిపోతుంది భూమి. దక్ష్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే పూర్తిగా తలదించేసి 2 చేతులతో తన డ్రెస్ని పట్టుకొని బిగించేస్తుంది. భూమి ముందుకి వచ్చి నిలబడి తలదించుకొని ఉన్న భూమిని చూసి, నువ్వు తలదించుకొని ఉన్నావు అంటే నువ్వు చేస్తున్నది తప్పని నీకు కూడా అర్థమైంది కదా అని బేస్ వాయిస్తో అడుగుతాడు దక్ష్. వెంటనే తలెత్తి, నేను ఈసారి తప్పు చేయడం లేదు, ఒప్పే చేస్తున్నాను. నా వల్ల జరుగుతున్న నష్టాలు చాలు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అని ధైర్యం చేసి అంటున్న భూమిని లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు దక్ష్. అసలు భూమి మీద చెయ్యి వేయకూడదు అనుకున్నాడు కానీ వెళ్ళిపోతాను వదిలేయండి అన్న మాటకి చాలా కోపం వచ్చేస్తుంది. దక్ష్ కొట్టిన దెబ్బకి కిందకి తూలి పడిపోయి బొగ్గ మీద చేయి వేసుకొని తల వంచుకొని కూర్చునేసరికి జబ్బ పట్టి పైకి లేపుతాడు దక్ష్. అక్కడే భూమి జారవిడిచిన కవర్ని తీసి చూసి, ఈ 2 జతలు మాత్రం ఎందుకు పట్టుకు వెళ్తున్నావు? అవి కూడా అవసరం లేదు కదా, అవి కూడా మా సొమ్మే కదా అని అడుగుతాడు సీరియస్గా. మీరు కొట్టినా పర్వాలేదు కానీ నన్ను వెళ్ళిపోనివ్వండి సార్, మీరు నా మాట వినరు. కానీ జరిగింది చూసారా, మీరేదైతే కాదు అన్నారో అదే జరిగింది. ఇప్పుడు చిన్న దానితో అయిపోయింది, కానీ మీకేదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. నన్ను వెళ్ళిపోనివ్వండి సార్ ప్లీజ్ అని అంటూ ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చోబోతుంటే 2 భుజాలు పట్టుకొని నిలబెడతాడు. దక్ష చేతుల్ని తప్పించుకోవాలని చూస్తుంటే, నువ్విప్పుడు ఏడ్చినా ఒక్క మాట మాట్లాడినా నిన్నేం చేస్తానో కూడా నీకు తెలీదు, నీ ఊహకి అందదు అని అంటాడు బేస్ వాయిస్తో. ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు మీరు అని అంటుంది. అసలు నువ్వెవరినైనా అర్థం చేసుకుంటున్నావా? నిన్నెవరు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నావు? నిన్నందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే ఇంతవరకు నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగలేదు. పెద్ద ఝాన్సీ రాణిలాగా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావుగా? సరే పద, నేనే తీసుకువెళ్ళి మీ వాళ్ళకి అప్పగిస్తాను నిన్ను అని అంటాడు దక్ష్. నా వల్ల మీకు ప్రమాదాలే సార్, ప్లీజ్ నన్ను వెళ్ళిపోనివ్వండి, ఎక్కడో అక్కడ నేను బతుకుతాను అని అంటుంది భూమి. మరి నేనేం చేయాలి? నిన్ను పంపించి ఎవరితో కాపురం చేయాలి అంటున్న దక్షిని విచిత్రంగా చూస్తుంది భూమి. అసలు తన బాధేంటి, దక్ష మాట్లాడుతుందేంటి అని అర్థం కాక అసహనం వచ్చేస్తుంది భూమికి. దక్ష అన్న మాటకి విచిత్రంగా ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తున్న భూమిని చూడగానే, కాసేపు నిన్ను డైవర్ట్ చేయాలంటే నేను కొత్తగా మాట్లాడాల్సి వస్తుంది నల్లత్రాచు అని మనసులో అనుకుంటూ, సరే నా కాపురం సంగతి పక్కన పెడదాంలే, 2 జతలు తగిలించుకొని ఊపుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నావు. ఒకప్పుడు కనీసం నీ చదువుకి సంబంధించిన సర్టిఫికెట్స్ పట్టుకొని బయటికి వచ్చావు, వాటి వల్ల ఈరోజు చదువుకోగలుగుతున్నావు. ఇప్పుడు అవి కాలేజీలో లాక్ అయిపోయాయి, అవి కూడా లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. కూలి పని చేసి బతుకుతావా, లేకపోతే ఎలాగూ తమరికొచ్చిన ఇంటి పని ఒక 4 ఇళ్లల్లో చేసి బతుకుతావా అని అడుగుతాడు వెటకారంగా. ఏదో ఒక విధంగా బతుకుతాను, ఇక్కడుంటే మీ అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అంటుంది ఉక్రోషంగా. ఎవరు ఇబ్బంది పెట్టారు నిన్ను? నిన్ను నేనే కదా పెట్టాను, డైరెక్ట్గా మాట్లాడుకుందాం, అందరినీ ఎందుకు కలుపుతున్నావు? అయినా నేనేమి ఇబ్బంది పెట్టాను నిన్ను? నిజం చెప్పు, అది ఇబ్బందిలా అనిపించిందా? అయితే నేనింక ఈ రోజు నుంచి నిన్ను ఇబ్బంది పెట్టను, నీ బతుకు నువ్వు బతుకు, నువ్వేం అయిపోతే నాకెందుకు, ఎందులో దూకితే నాకెందుకు అని అంటాను అనుకున్నావా నల్లత్రాచు? ఒక్కసారి నాది అని ఫిక్స్ అయ్యాక
ఇక నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టేదే లేదు. నువ్వు ఇలాంటి ఆలోచనలేదో చేస్తున్నావని నాకు అనిపించింది. నీతో మాట్లాడదామనే అనుకున్నాను. ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తావని. వచ్చేలోపే చేయాల్సింది చేసేస్తున్నావుగా. సరే, నేను చేసిన దానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. కనీసం మా మామయ్య గురించి ఆలోచించావా? ఆ మనిషి ఏమైపోతాడో నువ్వు కనిపించకపోతే అని కొంచెం అన్న బుర్ర పెట్టి ఆలోచించావా? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కూతురు కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఆయనకి నువ్విస్తున్న బహుమానం ఆయన గుండె ఆగిపోయే పని. ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞతాభావం అని అడుగుతాడు సీరియస్ టోన్తో. దానికి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయేసరికి ఎక్కువసేపు అక్కడే ఉండడం కరెక్ట్ కాదని భూమి జబ్బ పట్టుకొని ఆ కవర్ని భూమి చేతిలో పడేసి అక్కడి నుంచి లాక్కుంటూ కిచెన్లో నుంచి భూమి రూమ్కి తీసుకువస్తుంటే, వదలండి, నన్ను వదలండి, నేను రాను అని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అలాగే లాక్కొచ్చి మంచం మీదకి ఒక్క విసురు విసురుతాడు. నీకు చాలాసార్లు చెప్పాను, పిచ్చి పనులు చేసి నాకు కోపం తెప్పించొద్దు అని. ఎందుకిలా చేస్తున్నావు? నీకోసం ప్రతి ఊరు జల్లెడ పడుతున్నారు వాళ్ళు. బయటికి వెళ్ళి బతికేద్దాం అనుకుంటున్నావా? నేనంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నీకు? అని ఒక కాలు మంచం మీద పెట్టి భూమి మీదకి వంగి దక్ష్ అడుగుతుంటే అప్పటి వరకు మామూలుగా మాట్లాడినవాడు సడన్గా సీరియస్ అయిపోయేసరికి భయంగా కాళ్ళు ముడుచుకొని కూర్చుంటుంది భూమి. మాట్లాడవే, ప్రతిదానికి నువ్వు ఆలోచించే విధానమే కరెక్ట్ అనుకుంటే ఎలా? ఎవరో ఏదో అన్నారని అదే మనసులో పెట్టుకొని జరిగిన ప్రతిదానికి నిన్ను నువ్వే ఎందుకు బాధ్యురాల్ని చేసుకుంటున్నావు? అసలు ఇప్పుడు నాకేమైందని? నీ కళ్ళెదురుగా నిలబడి ఉన్నాను కదా, మరెందుకు ఇంత దరిద్రపు ఆలోచన చేశావు? ఏం అవలేదంటారేంటి? అంత పెద్ద దెబ్బ తగిలితే ఈరోజు ఇదయ్యింది, రేపు ఇంకోటి అవుతుంది. ఎందుకు అర్థం కావడం లేదు మీకు? నిజంగానే నేను నష్టజాతకురాల్ని అని భూమి అనేసరికి చెయ్యెత్తుతాడు మళ్ళీ కొట్టడానికి. నా కోపం తెప్పించుకు నల్లత్రాజు అని ఆ చెయ్యి పిడికిలి బిగిస్తాడు. మీకు కోపం వచ్చినా అదే నిజం సార్. మీకు దెబ్బ తగిలితేనే ఎంత అల్లాడిపోయారు మేడం. అదే మీకింకా ఏదైనా అయితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నాలాంటి అనామకురాలు కోసం మీరెందుకు మీ ప్రాణాలు రిస్కులో పెట్టుకోవాలి? నా ఉనికి మీకు ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. నా ఊపిరి తగిలినా అది కూడా ప్రమాదాన్ని ఇస్తుంది అని అనేసరికి భూమిని మంచం మీద నుంచి లాగి నడుం చుట్టూ చేయి వేసి భూమి పెదాలు అందుకుంటాడు దక్ష్. ఊహించని సంఘటనకి బిగుసుకుపోతుంది భూమి. ఒక నిమిషం షాకులో ఉండి షాక్ నుంచి తేరుకొని దక్ష్ చేస్తున్న పనికి కళ్ళమ్మటి నీళ్ళొచ్చేస్తుంటే వెనక్కి తోసేయాలని చూస్తుంది. కానీ కదులుతాడా? ఎంతకీ కదలకపోయేసరికి కొట్టడం మొదలు పెడుతుంది బాధగా. 2 నిమిషాల తర్వాత భూమిని వదిలి, ఇప్పుడు నీ ఊపిరిని నాలో, నా ఊపిరిని నీలో కలిపేశాను. నీ ముందు సజీవంగానే నిలబడ్డాను. నీ ఊపిరి తగిలి నా ఊపిరి ఆగిపోలేదేం మరి అని అడుగుతాడు దక్ష్. ఎందుకిలా చేస్తున్నారు అని ఏడుస్తూ కూర్చుండిపోతుంది. నీ వల్లే. నువ్వు మాట్లాడే మాటకి చేసే పనులకి కోపం వచ్చేస్తుంది నల్లత్రాజు. నీకిష్టం లేకుండా నిన్ను ముట్టుకోకూడదు అనుకున్నాను, కానీ అలా ఉండనిచ్చేలా లేవు. ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కావడం లేదు? అసలు నాకేదో అయిపోయింది అనుకుంటున్నావు కదా నువ్వు అని తన తలకి ఉన్న కట్టును పీకేస్తాడు దక్ష్. ఒకసారి ఇలా చూడు అని కోపంగా అనేసరికి తలెత్తి చూస్తుంది. నుదురు మీద 3 కుట్లుతో ఉన్న గాయాన్ని చూస్తుంది. ఒక చిన్న పిల్లోడిని కాపాడడానికి వెళ్ళి ఊపాపుకోలేక ముందుకి పడితే తగిలిన దెబ్బ ఇది. జస్ట్ చిన్నది కట్ అయిందని 2 కుట్లు పడ్డాయి. దానికే నాకేదో అయిపోయిందని, నా తల పగిలిపోయిందని, అది నీ వల్లే అని ఊహించేసుకొని నువ్వేం చేయబోయావో నీకు అర్థమవుతుందా అని భూమి పక్కన కూర్చొని, అక్కడ నేను గనక ఆ కారు దిగకపోతే నా కారుని ఇంకో కారు గుద్దేసేవాడు, అసలు పైకి పోయేవాడిని అని దక్ష్ అంటుంటే వెంటనే దక్ష్ మూతి మీద చేయి పెడుతుంది అలా మాట్లాడొద్దు అని. భూమి చేయిని తీసుకొని ముద్దు పెడుతూ ఆ చేయిని పట్టుకొని, నిజం చెప్తున్నాను, నువ్వు నాకు ఎదురు రావడం వల్లే నాకేదో అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు.
కానీ నువ్వు నాకు ఎదురు రావడం వల్ల ఈరోజు నేను నీ ముందు ప్రాణాలతో ఉన్నాను. ఆ విషయం నీకెందుకు అర్థం కాలేదు అని దక్ష అనగానే, ఏమంటున్నారు సార్ అని అంటుంది అర్థం కాక. నువ్వేం విన్నావో నాకు తెలీదు కానీ నేను కారు దిగి ఆ బాబుని కాపాడడానికి వెళ్ళకపోతే కొంచెం ముందుకు వెళ్ళేసరికి నా కారుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. నా కారుకి అవ్వాల్సిన యాక్సిడెంట్ ఇంకొక కారుకి అయ్యింది. మేము ఆపడం వల్ల మా వెనక వస్తున్న వాళ్ళు ముందుకు వెళ్ళారు. దానితో బ్రేకులు ఫెయిల్ అయి ఎంత కంట్రోల్ చేస్తున్న డ్రైవర్ కంట్రోల్ అవ్వక ఆ కారు మీదకి దూసుకు వచ్చింది ఒక బస్సు. నేను ఆగకపోతే నా కారుకి ఆ ప్రమాదం జరిగేది అని కథ అల్లుతాడు దక్ష్. అప్పుడు అసలు నేను ఉండేవాడినే కాదు అని అంటుంటే, అలా మాట్లాడొద్దని చెప్తున్నానా? మళ్ళీ మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని కోపంగా అడుగుతుంది భూమి. హా, నేను మాట్లాడితేనే తమరికి కోపం వచ్చింది. మరి మీరేం చేస్తున్నారు? ఏకంగా ఇల్లొదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మరి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? నాకెంత కోపం రావాలి. నా పరిస్థితి వేరు, మీ పరిస్థితి వేరు సార్. తొక్కలో పరిస్థితులు. మనం ఏ విధంగా ఆలోచిస్తే అలాగే ఉంటుంది మన పరిస్థితి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం మానేయమని నీకు చాలాసార్లు చెప్పాను. మనం ఆలోచించే విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే జరుగుతుంది. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది. మన ఆలోచించే విధానంలోనే ఉంటుంది. వాళ్ళందరూ నిన్ను కావాలని నిన్ను మాటలతో చిత్రవద చేశారు. వాళ్ళ పని జరిపించుకోవడం కోసం. నువ్వు అయ్యే పట్టుకొని ముందున్న నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవాలి అనుకుంటున్నావు. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఇక చెప్పను. ఇలాగే కంటిన్యూ చేస్తే రేపు ఉదయమే మన పెళ్ళి అనౌన్స్ చేసేస్తాను. వద్దొద్దు అని అంటుంది భయంగా. ఆ భయం ఉన్నదానివైతే ఇంకొక్కసారి ఇలాంటి రాంగ్ స్టెప్ వేసావంటే మాత్రం చంపేస్తాను. ఇప్పుడు నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి నీకు హక్కు లేదు. నల్లత్రాచు, నువ్వు ఇప్పుడు నా భార్యవి. నాకు తెలియకుండా నువ్వు ఒక్క అడుగు వేసినా కూడా నా కోపానికి బలి అయిపోతావు. కాదు, నేను వెళ్ళిపోవాలి, ఇలాగే చేస్తాను అంటే పద, డైరెక్ట్గా నిన్ను తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావో అక్కడే నిలబెట్టి అక్కడే తేల్చుకుంటాను మొత్తం అని అంటాడు దక్ష్. వద్దు వద్దు, వాళ్ళు రాక్షసులు, దయచేసి మీరు అలాంటి పని చేయకండి అని అంటుంది భయంగా. వాళ్ళు రాక్షసులైతే నేను అంతకంటే పెద్ద రాక్షసుణ్ణి. నువ్వే కదా నాకు ఆ పేరు పెట్టావు. చూడు నల్లత్రాజు, నాకు తగిలింది చాలా చిన్న గాయం. అది నువ్వు ఎదురొచ్చినా ఎదురు రాకపోయినా బాబుని కాపాడడానికైతే నేను అలాగే ప్రయత్నించేవాడిని. అప్పుడైనా దెబ్బ తగిలేది. నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యి ఇంకొంచెం పని సాయంత్రం ఉండడంతో మన గెస్ట్ హౌస్కి వెళుతుండగా ఆ ఏరియాలో ఒక ఆవిడ 10 నెలల అబ్బాయిని వాకర్లో కూర్చోబెట్టి ఆవిడ ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది. గేటు తీసి ఉండడంతో వాడు బయటికి రోడ్డు మీదకి వచ్చాడు. అది పల్లం కావడంతో ఆగకుండా వాకర్ ముందుకు వెళ్ళిపోతుంది. ఆవిడ కేకలు పెడుతూ దాని వెనక పరుగు పెడుతుంది. ఆపోజిట్లో వస్తున్న నేను అది చూసి కారు ఆపమని కారు దిగి రోడ్డు దాటి దానికి ఎదురు వెళ్ళాను. కానీ అదే టైంలో ఒక వ్యాన్ అడ్డదిడ్డంగా వస్తుంది. ఫాస్ట్గా వెళ్ళి ఆ వాకర్ పక్కకి లాగినప్పుడు ఊపాపుకోలేక కింద పడ్డాను. అక్కడున్న గట్టుకి తగిలి చిన్నది కట్ అయింది అని జరిగింది చెప్పి, దానికే ఏదో పెద్ద గాయమైనట్టు నీ తొక్కలో ఆలోచనలు. ఇంకా నేను ఒక పెద్ద బిజినెస్ డీలింగ్కి వెళ్ళాను కదా, మనకే వచ్చింది. దానికోసం ఎంతమంది మహామహులు ఎదురు చూస్తున్నారో తెలుసా? ఎంతమంది అనుభవం ఉన్నవాళ్ళు ప్రజెంట్ చేశారో తెలుసా? కానీ నీ మొగుడు చేసిన ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చి ఆ డీల్ని మనకిచ్చారు. నేను అసలు వెళ్ళేటప్పుడు అది నాకు వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే మొదటిసారి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి. నాకంటే గొప్ప గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు అక్కడికి వస్తున్నారు కాబట్టి. కానీ అది మనకే దక్కింది. కారణం నువ్వు ఎదురు రావడం వల్లే అని నేను అనుకుంటుంటే నువ్వేంటి ఏదేదో ఆలోచిస్తున్నావు అని అంటాడు. అనుమానంగా చూస్తుంటే నమ్మవు కదా అని ఫోన్లో ఒక మెయిల్ ఓపెన్ చేసి తన ముందు పెడతాడు.
అఫీషియల్గా ఆ డీల్ మనకు అప్పగించినట్టుగా వచ్చిన మెయిల్, అగ్రిమెంట్ ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి, వెళ్దాం పదా నా రూమ్కి చూపిస్తా అని అంటాడు దక్ష్. లేదు, మీ మాట నేను నమ్ముతాను, కానీ ఇది నేను ఎదురు రావడం వల్ల మీకు రావడం కాదు. మీరు హార్డ్ వర్క్ బాగా చేశారు కాబట్టి మీకు వచ్చింది. ఈ ప్రజెంటేషన్ కోసం మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడి చేసి ఉంటారు. చేసిన దాన్ని వాళ్ళకి కరెక్ట్గా ప్రజెంట్ చేయడంలో మీరు మీ టాలెంట్ చూపించారు కాబట్టి మీకు అది వచ్చింది. అందులో నేను ఎదురు రావడం వల్ల వచ్చిందేమీ లేదు అని అంటుంది భూమి. కదా, కరెక్ట్గా ఇప్పుడొచ్చావు పాయింట్లోకి. మరి నువ్వెదురు రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ నాకు రాలేదు, నేను కష్టపడడం వల్ల వచ్చింది అన్న నువ్వెదురు రావడం వల్లే నాకు దెబ్బ తగిలింది అని ఎందుకు అనుకుంటున్నావు? నేను చూసుకోకుండా చిన్న అజాగ్రత్తగా ఉండడం వల్ల జరిగిందని ఎందుకు అనుకోలేదు? అది నువ్వు ఎదురు రావడం వల్ల కాదు అన్నప్పుడు ఇది కూడా నువ్వు ఎదురు రావడం వల్ల కాదనే కదా అర్థం అని దక్ష్ ఎగ్జాంపుల్తో సహా అడిగేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది భూమి. ఏ మాట్లాడు, నోరు రావడం లేదే అని అడుగుతాడు దక్ష్. చూడు, ఈ ఎదురు వచ్చినప్పుడు జరిగే మంచి చెడుల గురించి నేను అస్సలు ఆలోచించను. మనిషి ఎదురొస్తే మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అనేది ఒట్టి ట్రాష్. భర్తకి భార్య నవ్వుతూ ఎదురొస్తే ఆ రోజంతా హ్యాపీగా హుషారుగా పని చేసుకుంటాడు అని ఆ ఆనవాయితీ ఉండి ఉంటుంది. లేదా ఒక తండ్రికి కూతురు ఎదురొస్తే తన కూతురి నవ్వు మొహం చూసి ఆ తండ్రి ఏదైనా తన కూతురు కోసం సాధించాలి అనుకొని కష్టపడతాడని ఎదురు రమ్మంటారు అని అనుకుంటా. నేను ఒకవేళ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే నువ్వు ఎదురొచ్చినా అది మనకి రాదు కదా. నువ్వే అన్నావుగా, నేను ఇన్ని రోజులు కష్టపడి ఆ ప్రజెంటేషన్ తయారు చేస్తే అది మీకు వచ్చింది నేను ఎదురు రావడం వల్ల కాదు అని. మరి ఒక చిన్న పిల్లని కాపాడడానికి వెళ్ళినప్పుడు చిన్న దెబ్బ తగిలితే దాన్ని ఎందుకు నీ వల్లే తగిలిందని అనుకుంటున్నావు తిక్కలదానా? నేను అసలు ఏ మనిషితో కూడా ఇంత ఓర్పుగా ఇంత శాంతంగా మాట్లాడలేదు తెలుసా. నువ్వు నా లైఫ్ పార్ట్నర్వి కాబట్టి నీతో మాట్లాడాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారి శాంతంగా ఓర్పుగా మాట్లాడతానని మాత్రం అనుకోకు. అనవసరంగా దెబ్బతిన్నావు. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా కొడుతున్నా కూడా నాకు కోపం వస్తుంది. అలాంటిది ఈరోజు నేనే నీ మీద చేయి చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చావు. దయచేసి నా కోపం బయటికి తీయాలని మాత్రం చూడకు. నిన్ను అపురూపంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో. ఇంకొకసారి గనక నువ్వు ఇలాంటి రాంగ్ స్టెప్ వేయాలి అనుకుంటే నీ మొగుడు చచ్చాడు అని డిసైడ్ అయి అప్పుడు వెయ్యు అని అనేసరికి ఎందుకు సార్ అలా మాట్లాడతారు అని కోపంగా అంటుంది. మరి అంతే, నేనుండగా కూడా నువ్విలా ఇల్లు వదిలి వెళ్ళిపోయి ప్రమాదాల్లోకి వెళ్తాను అంటే ఇకప్పుడు నేనుండి ఎందుకు, వేస్ట్ కదా. మొగుడు చచ్చిపోయాడు అనుకొని వెళ్ళు అని దక్ష అనేసరికి ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను అని కోపంగా అంటుంది. ఆహా, కోపం బాగానే వస్తుందే పాపకి. మరి ఎదుటి వాళ్ళకు కూడా అదే కోపం వస్తుందని గుర్తుపెట్టుకో. ఒక మనిషి మీద కోపం ఎప్పుడొస్తుందో తెలుసా? ఆ మనిషి మీద హక్కు ఉన్నప్పుడు. అంటే నీకు మనసులో నేను నీ వాడినని నువ్వు ఫీల్ అవుతున్నావు. నా మీద నీకు హక్కు ఉందని అనుకుంటున్నావు. నేను నీ సొంతమని అనుకుంటున్నావు. అదే ఫాలో అయిపో పాప. నీ మది ఏం కోరుతుందో దానికోసమే ఆలోచించు. పనికి మాలినవి ఆలోచించకు. పడుకో ఇంకా అని అంటాడు కోపంగా. మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. ఎందుకు? నేను అలా వెళ్ళగానే మళ్ళీ ఆ కవర్ పట్టుకొని ఊపుకుంటూ వెళ్ళిపోవడానికా అని వెటకారంగా అడుగుతాడు. ఏదేదో మాట్లాడి నా కాళ్ళకి బంధాలు వేసేశారుగా, ఇంకెలా వెళ్తాను అని అంటుంది. ఆ మాత్రం గుర్తుంది కదా, అదే మెయింటైన్ చేయి. మీరు ఇందాకట్లాగా నన్నేమీ చేయకూడదు అని అంటుంది భూమి. ఇందాకేం చేశాను? కొట్టాను, ముద్దు పెట్టాను. రెండిట్లో ఏం చేయకూడదు అని అడుగుతాడు చిన్న స్మైల్తో. కథ కొనసాగుతుంది.
ఒకరు కామెంట్ చేశారు కథ స్లోగా ఉంది అని. ఎక్కడ స్లోగా ఉందండి? 60 పార్టుల్లో 6 సంవత్సరాల కథ నడిపించుకొచ్చేశాను. ఇక భూమి ఆలోచనలంటే కొద్ది రోజులు అలాగే ఉంటాయి. చిన్న వయసులో పాతుకుపోయిన మాటలు అలాగే ఉంటాయి. చిన్నగా మార్చుకురావాలి కానీ ఒకేసారి మారరు కదా! అన్ని పాయింట్స్ రాయాలి కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.